त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता। ॐ विश्वानि देव सवितर् दुरितानि परासु वा यद्भद्रं तन्नहासुः। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। ఊబకాయం. ఊబకాయానికి యోగాభ్యాసం ఏ విధంగా చేయాలి? మీరు ఒబెసిటీని యోగా ద్వారా కంట్రోల్ చేయొచ్చు. యోగాతో ఊబకాయాన్ని తగ్గించొచ్చు. కేవలం మీరు చేయవలసిందల్లా ప్రాణాయామం. అలాగే ఏ కారణాల వల్ల ఊబకాయం వస్తోందో వాటిపై కూడా తగు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఊబకాయానికి ముఖ్య కారణం శారీరకంగా కష్టపడకపోవడం. అందుకని వీలైనంత శ్రమ పడండి. ప్రాణాయామం చేయడం ప్రారంభించండి. తర్వాత మెల్లిమెల్లిగా ఈ అభ్యాస సమయాన్ని పెంచుకుంటూ చాలా సేపటి దాకా చేస్తూ ఉండండి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణం. కొంతమందికి ఈ ఊబతనం వంశపారంపర్యంగా వస్తే కొంతమందికి థైరాయిడ్ కారణంగా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఊబతనాన్ని పూర్తిగా నిర్మూలించగలం అని నేను అనలేను, కానీ ఒక్క విషయం మాత్రం రూఢిగా చెప్పగలను. అదేమిటంటే మీరు ప్రాణాయామ యోగాభ్యాసం ప్రారంభిస్తే మీకు ఈ ఊబతనం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అంటే యోగాభ్యాసం ప్రారంభించగానే వంశపారంపర్యంగా వచ్చే ఈ ఊబకాయ శరీరం వల్ల మీకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. 5-7 కిలోల దాకా ఎక్కువ బరువు ఉంటే పర్వాలేదు, కానీ ఏ కుటుంబాల్లో ఏ ఇళ్లలోని వ్యక్తులు 90 కిలోలు ఒక్కొక్క క్వింటల్ బరువు గల వ్యక్తులు ఉంటారో ఆ సమస్య కూడా మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. అతిగా తినడం కూడా ఊబకాయానికి కారణం. ఎక్కువగా తినడం, ఎక్కువ సార్లు తినడం కూడా ఊబకాయానికి ఒక కారణం. మితంగా ఆహారం భుజించాలి. ఉదయం లేస్తూనే మంచినీళ్లు తప్పకుండా తాగాలి. భోజనం తర్వాత గంట ఆగి మంచినీళ్లు తాగాలి. తీపి ఎక్కువగా తినకూడదు. నెయ్యి, తీపి ఈ రెండు ఊబతనాన్ని పెంచుతాయి. వీటికి దూరంగా ఉండండి. విశ్వవ్యాప్తంగా 20-40% దాకా యువత ఈ ఊబతనం సమస్యతో బాధపడుతోంది. విశ్వవ్యాప్తంగా ఊబకాయ సమస్యతో యువకులు బాధపడుతుంటే మరోపక్క 10-20% దాకా పిల్లలు ఈ ఊబకాయానికి గురవుతున్నారు. ఒక ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే దాదాపు 200 కోట్ల దాకా ప్రజలు ఈ ఊబ శరీరంతో అధికంగా పీడింపబడుతున్నారు. వీరిలో ధనవంతులున్నారు, దేనికి లోటు లేని వాళ్లున్నారు, ఇంకా పట్టణాల్లో నివసించేవారు ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే బరువును పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారికి బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఎవరైనా బరువు తక్కువగా ఉంటే వారు కపాల భారతి ప్రాణాయామ యోగాభ్యాసం చేయాలి. ఈ సంపూర్ణ యోగాభ్యాసం వల్ల మీలో పాచన క్రియ బాగా జరుగుతుంది. అలాగే అశ్వగంధ లేహ్యాన్ని ఒక్కొక్క చెంచా చొప్పున తింటుంటే మీ బరువు తక్కువగా ఉన్న ఎడల అది నార్మల్ అయిపోతుంది. యోగాభ్యాసం ద్వారా ఏ విధంగా మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకోండి. ఎప్పుడైతే ఊబకాయం అధికంగా పెరుగుతుందో అప్పుడు డయాబెటీస్ సమస్య తలెత్తుతుంది. విపరీతంగా పొట్ట పెరిగి కొవ్వు పెరగడంతో ప్యాంక్రియాస్ పనిచేయడం తగ్గిస్తాయి. అప్పుడు డయాబెటీస్ వల్ల చిక్కుంటారు. అలాగే లావు పెరగడం వల్ల మోకాళ్ల మీద అధికంగా బరువు పడుతుంది. అధిక బరువు కారణంగా ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది.
ఎందుకంటే ఊబకాయం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది. అంతేకాదు ఊబకాయం వల్ల మీలో డిప్రెషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఇతరుల కంటే ఎక్కువలా ఉండడంతో సరిగ్గా పనిచేయలేరు. ఇంట్లో కూడా అందరూ తిడుతూ ఉంటారు. నేను ఏమి చేయలేను అనే భావన మీలో ఏర్పడుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. యోగాతో ఊబకాయం దూరం అవుతుంది. ఊబకాయం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఊబతనం పెరిగిన కొద్దీ నడుము నొప్పి అధికమవుతుంది. ఎందుకంటే పొట్ట పెరగడంతో నడుము తన బ్యాలెన్స్ ను కోల్పోతుంది. అందుకని మీరు తప్పక ప్రాణాయామం చేయండి. ముందుగా ముఖ్యమైన 7 ప్రాణాయామాలు. వాటిల్లో ముఖ్యమైన ప్రాణాయామం గురించి ఈ రోజు తెలుసుకుందాం. చాలా మందికి థైరాయిడ్ కారణంగా కూడా ఊబకాయం పెరుగుతుంది. మంచినీళ్లు తాగినా కూడా బరువుగా అనిపిస్తుంది. ప్రాణాయామంలో టీ లెవెల్ నార్మల్ కి వచ్చేస్తుంది. 100% క్యూర్ అయిపోతుంది థైరాయిడ్. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాణాయామమే చేయండి, అంతే. శ్వాస లోపలికి పీల్చి బయటికి వదలండి. భస్త్రిక ప్రాణాయామం అన్నిటికంటే ముందుది. మీ సమస్య ఒక ఊబకాయమే అయితే శ్వాసను బయటికి వదులుతూ నా లావు కూడా బయటికి పోతోంది అని ఆలోచించండి. శ్వాసని లోపలికి పీలుస్తూ నాలో దివ్యత్వం కలుగుతోంది అని యోచించండి. 2 నిమిషాలు, రోజు 2 నిమిషాల పాటు ఈ భస్త్రికా ప్రాణాయామం చేస్తూ ఉండండి. మీకు టైం ఎక్కువగా ఉంటే దీన్ని 5 నిమిషాల దాకా చేయొచ్చు. ఎందుకంటే మీరెక్కువగా చేయాల్సిన కపాలభారతి ప్రాణాయామం మరొకటి ఉంది. ఊబకాయ సమస్యని నివారించుకోవడానికి ప్రతిరోజు పొద్దున్న 2 నిమిషాల పాటు ఈ ప్రాణాయామం చేయాలి. వదిలేండి. ప్రాణాయామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: హార్ట్, హై బీపీ ప్రాబ్లం, నడుము నొప్పి, అల్సర్ ప్రాబ్లం. హార్ట్, హై బీపీ ప్రాబ్లం బలహీనంగా ఉన్న, నడుము నొప్పి ఉంటే దీన్ని వేగంగా చేయకూడదు. మీరు వేగంగా చేయకండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏ ప్రాణాయామాలైనా ఎంత మాత్రం ఆపక్కర్లేదు. కానీ ఈ ప్రాణాయామంలో 1% కూడా హాని కలిగే ప్రమాదం లేదు. కాకపోతే కాస్త జాగరూకతతో మాత్రం మెలగాలి. ప్రశాంతంగా, శ్రద్ధగా, నియమానుసారంగా చేయండి. గాలిని ఊపిరితిత్తుల నిండా నింపుకుని బయటికి వదలండి. వేగంగా కాకుండా సులువుగా చేయండి. ఈ విధంగా ఇది భస్త్రిక. దీని తర్వాత కపాలభాతి. ఊబకాయానికి ప్రథమ శత్రువు. అంటే కపాలభాతితో ఊబకాయం మటుమాయం అవుతుంది. 5 నిమిషాల పాటు ఈ ప్రాణాయామం చేయండి. తర్వాత 15 నిమిషాల దాకా చేయండి. అంటే 1 క్వింటల్, 1.5 క్వింటల్, కొందరికైతే నాకు ఉత్తరం వచ్చింది 3 క్వింటల్స్ బరువున్నట్ట. నేను చెప్పేది ఏమిటంటే నేను ఏర్పాటు చేసే శిబిరాల్లో రోజుకి ఒక్కొక్క మనిషిలో 250 గ్రాములు, అరకిలో, 1 కిలో దాకా బరువు తగ్గిస్తాను. కొందరికైతే ప్రారంభంలో 2-3 రోజుల్లోనే రోజుకి 2 కిలోలు తగ్గిస్తాను. కానీ అందరిలోనూ 2 కిలోలు తగ్గదు. దీనికి కావాల్సింది ముఖ్యంగా కపాలభాతి ప్రాణాయామం. ఇంకా 3 రకాల బరువు తగ్గే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు చెప్పుకుందాం. ఊబకాయాన్ని తగ్గించే ముఖ్యమైన ప్రాణాయామం కపాలభాతి, గాలిని బయటకు వదలడం. కడుపుని తేలిగ్గా వదలడం. శ్వాసను వదిలితే కడుపు లోపలికి వెళుతుంది. బలవంతం ఉపయోగించి చేయొద్దు. ఇలా చేయొద్దు. ఇది కపాలభాతి ప్రాణాయామం. శ్వాసని బయటికి వదలండి. తేలిగ్గా లోనికి వెళుతుంది. హార్ట్, హై బీపీ ప్రాబ్లం ఉంటే మెల్లిగా చేయండి. అల్సర్ ప్రాబ్లం ఉన్నా, నడుము నొప్పిగా ఉన్నా, ఆపరేషన్ అయినా 6 నెలల తర్వాత గాని, ఏడాది తర్వాత గాని మొదలెట్టండి. గర్భావస్థ సమయంలో ఈ ప్రాణాయామం ఎంత మాత్రం చేయకూడదు. గర్భవతి మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రసవం తర్వాత పొట్ట మీద చారలు ఏర్పడతాయి. పొట్ట బిగుతు తగ్గుతుంది. అటువంటి సమయంలో ఇది ఎంతో ఉపయోగకరం. గర్భవతి మహిళలు చేయకూడదు. గర్భిణికి ముందు, ప్రసవం తర్వాత దీన్ని చేయొచ్చు. గర్భంలో ఎవరికైనా ట్యూబ్ మూసుకుపోయి ఉంటే ఈ ప్రాణాయామం వల్ల తెరుచుకోబడుతుంది. ఇది ఎంతో అద్భుతమైన ప్రాణాయామం. ఊబకాయానికి ప్రత్యేకమైనది. దీన్ని 15 నుంచి 20 నిమిషాల దాకా చేయొచ్చు. తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు.
సమయాన్ని పెంచండి. అరగంట పాటు చేయండి. బరువు తక్కువగా ఉన్నవారు 15 నిమిషాలకు మించి చేయొద్దు. బరువు తక్కువగా ఉంటే అశ్వగంధ చూర్ణాన్ని తినండి. మీ బరువు నార్మల్ కి వస్తుంది. ఇది సత్యం. గాలిని బయటికి వదలండి. మధుమేహం, ఊబకాయం, మలబద్ధకం, అల్సర్, హార్ట్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా దీనితో మటుమాయం అవుతాయి. కానీ అన్నిటికంటే ముందు ఊబకాయం తగ్గుతుంది. గాలిని బయటకు వదలాలి. ఊబకాయానికి ముఖ్యమైన అభ్యాసం కపాలభాతి. దీన్ని మీరు ఒకే సమయంలో 60 సార్లు చేయొచ్చు. ఏకబిగిని 60 సార్లు చేయండి. ఆగిపోతే మళ్లీ చేయండి. మళ్లీ ఆగిపోతే 5 నిమిషాలు మళ్లీ చేయండి. మళ్లీ 15 నిమిషాల పాటు ఏకబిగిని చేయొచ్చు. ఇలా చేయడంలో మీకు కొంత టైం పట్టొచ్చు. 1 నిమిషంలో 60 సార్లు చేయొచ్చు. దీనివల్ల ఆకలిని అధిగమించవచ్చు. లావుగా ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అస్సలు ఆకలేదు. ఆకలిని అరికట్టవచ్చు. మనసుని అదుపులో పెట్టుకోవచ్చు. ఊబకాయానికి ముఖ్య కారణం అధికంగా తినడం. బర్గర్ తినడం, పిజ్జా తినడం, బ్రెడ్ తినడం, చాక్లెట్ తినడం, కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగడం. వీటన్నిటి నుంచి కాపాడుకోవాలి. ఆకుపచ్చ కాయగూరలు ఎక్కువగా తినాలి. పొద్దున్న లేస్తూనే ఆనపకాయ రసం తాగాలి. ఒంటిటి చిట్కాలు పాటిస్తూ ఉండాలి. పొద్దున్నే వేడినీళ్లు తాగాలి. ఎందుకంటే ఆహార నియమాలను పాటించకుండా మీరు మీ ఊబ శరీరాన్ని తగ్గించుకోలేరు. చాలా మంది కపాలభాతి యోగా చేశాక 5 పరాఠాలు లాగించేస్తారు. అలా చేస్తే బరువు తగ్గరు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. డైట్ మీద కంట్రోల్ ఉండాలి. మొలకెత్తిన ధాన్యాలు తినాలి. పళ్ళు, పాలు తీసుకోవాలి. ఆకుకూరలు తినాలి. భోజనం మీద అదుపు పెట్టి ప్రాణాయామం చేస్తే 100% లాభం ఉంటుంది. ఇంట్లోనే మీరు మీ లావుని తగ్గించుకోవచ్చు. ఇది కపాలభాతి ప్రాణాయామం. 5 నిమిషాల నుంచి మెల్లిమెల్లిగా పెంచొచ్చు. ప్రారంభంలో కడుపులో నొప్పిగా ఉంటుంది. నడుం నొప్పిగా ఉంటే మెల్లిగా చేయండి. అప్పుడు నొప్పి కలగదు. ఈ అభ్యాసాన్ని పెంచుతూ 15 నిమిషాల దాకా చేయొచ్చు. విపరీతమైన లావు ఉంటే ఈ అభ్యాస సమయాన్ని పెంచొచ్చు. దీంతో పాటు అగ్నిసార యోగా కూడా చేయొచ్చు. ఊపిరిని బయటకు వదిలి పొట్టని లోపలికి నొక్కి వదులుగా వదలాలి. ఇంకా అగ్నిసార క్రియలో శ్వాసని బయటే నిలిపి పొట్టని లోపలికంటా లాగి వదులుగా వదలాలి. కొంతమంది కపాలభాతి సరిగ్గా చేయడం లేదు. స్వామీజీ మాకు లాభం కలగడం లేదు అంటారు. ఇలా చేస్తున్నారు, భిన్నంగా చేస్తున్నారు. ఇలా కాదు బాబు. శ్వాసని ఇలా వదలకూడదు. మొహం పాడవకూడదు. శరీరాకృతి పాడవకూడదు. ముఖ వర్చస్సు పాడవకూడదు. శరీరం కదలకూడదు. అలా కాదు చేయడం. సహజంగా చేయాలి. ఆనందంగా, ప్రశాంతంగా చేయాలి. దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లం సమసిపోతుంది. ఊబకాయానికి థైరాయిడ్ ఒక ముఖ్య కారణం. కొద్ది రోజుల్లో 3T SH లెవెల్ ఒక్కసారిగా నార్మల్ అయిపోతుంది. మందులు అవసరం ఉండదు. ఈ పాయింట్ నొక్కి పెట్టండి. 2 చేతులను, ముఖ్యంగా ఊబకాయానికి. ప్రాణాయామం చేస్తూ అలసట అనిపిస్తే ఈ పాయింట్ నొక్కి పెట్టండి. ఈ ప్రత్యేకమైన పాయింట్ ఊబకాయం కోసమే, థైరాయిడ్ ని కంట్రోల్ చేయడం కోసమే. 3T SH లెవెల్ ఒక్కసారిగా కంట్రోల్ అవుతుంది. కేవలం 2 నిమిషాలు. మరీ ఎక్కువైతే 5 నిమిషాల చొప్పున 2 చేతుల్లోనూ కాళ్లలోనూ అదే పాయింట్ నొక్కి పెట్టండి. బొటన వేలు కిందిగా చూడండి. ఇదే పాయింట్ కాళ్లలో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ భాగంలో దీన్ని ఇలా నొక్కి పెట్టాలి. రెండు చేతుల్లోనూ, 2 కాళ్లలోనూ 2 చేతుల్ని సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనం ఏదో ఒక ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చెయ్యాలి. శూన్య ముద్రలో ఉంచాలి. చెవి సంబంధ రోగాలు, ఏకాగ్రతకి ధ్యాన ముద్రలో, గాలి సంబంధ రోగాలకి వాయుముద్రలో మరియు బరువు తగ్గించుకోవడానికి ఈ పృథ్వీ ముద్రను అవలంబిస్తే అధిక లాభం కలుగుతుంది. ఇది పృథ్వీ ముద్ర. ఇక అన్నట్టు నేనేం చెప్తున్నాను మీకు, అదే కపాలభాతి ప్రాణాయామం తర్వాత అగ్నిసారం.
శ్వాస పీల్చి బయటే వదిలేయండి. మూడు నుంచి 5 సార్లు బాహ్య ప్రాణాయామం చేయండి. దీని తర్వాత అనులోమం విలోమం ప్రాణాయామం చేయండి. చూసారా, ఈ ప్రాణాయామంలో శరీరంలోని బరువు తగ్గుతుంది. కపాల భాంతి వల్ల ముఖ్యంగా పొట్ట బరువు తగ్గుతుంది. దీన్ని మీరు మొదటి రోజు నుంచే తెలుసుకోవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడే చేయండి, ఇప్పుడే పొందండి. ఇందులో మాయమాటలు లేవు, మూఢ విశ్వాసాలు లేవు. ఇది ఒక విజ్ఞానానికి సంబంధించింది, సైన్స్ కి సంబంధించింది. ఋషులు మునులు చెప్పిన యోగాభ్యాసం ఇది. దీనికి మూలాధారం వైజ్ఞానిక రంగం. దీన్నే మనం అవలంబిస్తున్నాం. పతంజలి యోగ సూత్రం ద్వారా శిబిరాలను ఏర్పాటు చేసి పూర్తి సమాచారాన్ని తయారు చేస్తున్నాం. శిబిరాల ద్వారా కూడా ఈ పని జరుగుతుంది. అనులోం విలోం ప్రాణాయామం, కపాల భాంతి ప్రాణాయామం శరీరంలోని కొవ్వుని తగ్గిస్తాయి. అలా అని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారానే ఫలితాలు ఎక్కువ ఉంటాయని అనుకోకూడదు. 3 అభ్యాసాలని ఊబకాయం కోసం మేము చెప్తూనే ఉన్నాం. వాటిని ఈ రోజు మీకోసం ప్రత్యేకించి తయారు చేశాం. నాకేమనిపిస్తోందంటే వీటితో మీరు త్వరలో మీ బరువును తగ్గించుకోవచ్చు. అనులోం విలోం ప్రాణాయామం ముఖ్యమైన 7 ప్రాణాయామాల కంటే ముందుగానే చేయాలి. దాని తర్వాత సూక్ష్మ వ్యాయామం, ఇంకా కొన్ని ప్రత్యేక యోగాభ్యాసాలు. కుడివైపు ముక్కుని మూసి శ్వాసను లోపలికి పీల్చాలి. ఎడమవైపు ముక్కుని మూసి కుడివైపు నుంచి వదలాలి. మళ్లీ కుడివైపు నుంచి పీల్చాలి. ఎడమవైపు నుంచి వదలాలి. తిరిగి మళ్లీ శ్వాస నింపాలి. పూర్తిగా నింపుకున్న తర్వాత కుడివైపు నుంచి వదలాలి. మళ్లీ కుడి నుంచి ఎడమవైపు నుంచి గాలిని పీల్చి తిరిగి వదలాలి. డయాఫ్రామ్ దాకా లోపలికంటా గాలి పీల్చాలి. కడుపులో కాకుండా గాలిని గుండె నిండుగా డయాఫ్రామ్ దాకా ఊపిరితిత్తుల్లో నింపాలి. ఇదే అనులోం విలోం ప్రాణాయామం. దీనివల్ల ఇంకా అనేక లాభాలున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది, హైపర్ టెన్షన్ పూర్తిగా నయమవుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, శ్వాస సంబంధ రోగాలుండవు, బరువు త్వరగా తగ్గుతుంది, శరీరంలో ఏర్పడిన గడ్డలు కూడా కరిగిపోతాయి. అనులోం విలోం ప్రాణాయామం శరీరంలోని కొవ్వును తగ్గించడంలో మీకెంతో దోహదపడుతుంది. దీన్ని ప్రతిరోజు 15 నిమిషాల పాటు చేయాలి. దీని తర్వాత భ్రామరీ ప్రాణాయామం. ముందుగా చూపుడు వేలుని నుదుటి మీద, మిగిలిన 3 వేళ్లని కళ్ల మీద, మధ్య వేళ్లని కళ్లకి ముక్కుకి మధ్యలో ఉంచి నెమ్మదిగా నొక్కాలి. 2 చూపుడు వేళ్లని నుదుటి మీద, మిగతా 3 వేళ్లని కళ్ల మీద ఉంచి బొటన వేలుతో 2 చెవులు ముయ్యాలి. ఓంకార రూపంలో నోరు ముయ్యాలి. భ్రామరీ ప్రాణాయామం. ఒత్తిడి, టెన్షన్ తో కూడిన అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. అజయ్ చక్రం ద్వారా మీ లోపల ఒక దివ్య జ్యోతి, దివ్యమైన తేజస్సు, దివ్యమైన వెలుగు వాటంతట అవే ప్రకాశిస్తాయి. నోరును మూయడంతో ముక్కు ద్వారా ఓంకారనాదం భ్రామరీ ప్రాణాయామం. ఈ విధంగా 4-5 సార్లు లేదా అంతకు మించి మీ దగ్గర టైం ఉంటే చెయ్యొచ్చు. భ్రామరీ ప్రాణాయామం చెయ్యండి.
గాలిని లోపలికి పూర్తిగా పీల్చండి. కనీసం 3 సార్లు పవిత్రమైన ఓంకారనాదాన్ని ఉచ్చరించండి. ఉద్గీత ప్రాణాయామాన్ని రోజుకు 4-5 సార్లు చేయొచ్చు. గాలిని లోపలికి పూర్తిగా పీల్చండి. భగవద్ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు ఆ పరమేశ్వరునికి అంకితం చేసుకోండి. ఆ విరాట్ రూప దర్శనాన్ని, బ్రహ్మాండ స్వరూపుణ్ణి మీ మనసులో నిలుపుకుని భగవద్ధ్యానంలో అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఆ పరమేశ్వరుని సంతానంగా మిమ్మల్ని మీరు భావించుకుంటూ పూర్తి శ్రద్ధతో ఆయన్ని ఆహ్వానిస్తూ ఉద్గీత ప్రాణాయామాన్ని చేయండి. ఈ విధంగా ఉద్గీత ప్రాణాయామం చేసిన తర్వాత మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనస్సును కేంద్రీకరించండి. మీకు మీరే సాక్షిగా మిమ్మల్ని మీరు కృష్ణుడిగా భావిస్తూ మనస్సులోనే ఓం అనే ప్రణవనాదాన్ని ధ్యానించండి. రెండు చేతుల్ని పైకెత్తి అరచేతుల్ని రుద్దండి. వేడెక్కిన 2 అరచేతుల్ని కళ్ల మీద పెట్టుకుని తర్వాత 2 కళ్ళని తెరవండి. ఈ ప్రాణాయామాన్ని రోజు చేయండి. థైరాయిడ్ సమస్య ఉంటే ఏం చేయాలి? ముఖ్యంగా గొంతుకి, థైరాయిడ్ కి ఉజ్జయ ప్రాణాయామం మంచిది. కపాలభాంతిలో కూడా థైరాయిడ్ సమస్య ఉండదు. ఉజ్జయ ప్రాణాయామం లాగానే సర్వాంగాసనం, హలాసనం ఎంతో లాభం చేకూరుస్తాయి. థైరాయిడ్ సమస్య ఈ సర్వాంగాసనం, హలాసనంతో ఎలాగూ నయమవుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే సన్నగా ఉంటారు. అధిక శాతం ఊబకాయం వాళ్లే. అయితే ఇలాంటి వారిలో హైపోథైరాయిడ్ వాళ్లు, హైపర్ థైరాయిడ్ వాళ్లు ఉంటారు. వీరికి కపాలభాంతి, ఉజ్జయ ప్రాణాయామం 2 ఎంతో లాభదాయకం. 2 ఆసనాల గురించి ఈ రోజు మీకు చెప్తాను. అవి సర్వాంగాసనం, హలాసనం. ఊబకాయానికి 10 అభ్యాసాలని మేము నిర్ధారించాం. ఈ రోజు ఊబకాయం కోసం ఒక స్పెషల్ ప్యాకేజీని తయారు చేశాం. ఈ ప్యాకేజీలో నేను చెప్పబోయే మరొక ప్రాణాయామాన్ని కపాలభాంతితో పాటు చేస్తే థైరాయిడ్ సమస్య పూర్తిగా సమసిపోతుంది. గాలిని లోపలికంటా నింపుకోవాలి. ఈ విధంగా గొంతును నొక్కి పెట్టి శ్వాస పీల్చాలి. శ్వాసను ఊపిరితిత్తుల నిండా పీల్చాలి. పూర్తిగా నింపిన తర్వాత కొద్దిసేపు జాలంధ్ర బంద్ చేయాలి. మూల్ బంద్ చేయాలి. దాంతో నాభి క్రింద భాగాన్ని టైట్ గా ఉంచాలి. మూల్ బంద్, జాలంధ్ర బంద్. ఇందులో ఉడియాన్ బంద్ ఉండదు. ఎందుకంటే లోపల గాలి నిండి ఉంది కాబట్టి. శ్వాస వదిలేటప్పుడు కుడివైపు ముక్కు మూసి బయటకు వదలాలి. గాలి పీల్చేప్పుడు శబ్దం వస్తుంది. ఇలా వదిలేటప్పుడు అలా చేయకూడదు. అలా కాదు, పీల్చేప్పుడు శబ్దం. గాలి పూర్తిగా బయటకు వదలాలి. మళ్లీ నింపాలి. హార్ట్, హై బీపీ ప్రాబ్లం ఉంటే అసలు ఆపొద్దు. గాలి నింపి ఇంకా కుడివైపు మూసి ఎడం వైపుకి బయటికి వదలాలి. ఇది థైరాయిడ్ కోసం ముఖ్యమైన అభ్యాసం. గొంతుకి, గురక్కి ఉజ్జయ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే స్థూలకాయలకి గురక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు రాత్రులు విపరీతంగా గురక పెడతారు. వాళ్లు మాత్రం హాయిగా నిద్రపోతారు, కానీ చుట్టుపక్కల వాళ్ళకి నిద్రాభంగం కలగచేస్తూ ఉంటారు. థైరాయిడ్ కి పాయింట్. అలాగే గృహ వైద్యం మీకు చెప్పబోతున్నాను. త్రికుట 50 గ్రాములు. త్రికుట, త్రిఫల కూడా ఉంది. హర్డ్ బహేడా ఆమ్లా కూడా పనికొస్తాయి. హర్డ్ బహేడా ఆమ్లా, దీన్నే త్రిఫల అంటారు. వీటిని మరిగించి పరగడుపును తాగాలని చెప్పాను మీకు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగం. థైరాయిడ్ కోసం, గొంతు కోసం, టాన్సిల్స్ కోసం. థైరాయిడ్ కు ప్రత్యేకమైన త్రికుట. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. సొంఠి,
పిప్పళ్ళు, మిరియాలు. సొంఠి, ల్యాండ్ పెప్పర్, మెర్రీ అంటే మిరియాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని సమపాళల్లో తీసుకుని తర్వాత పౌడర్ చేయాలి. సమపాళల్లో ఈ మూడింటిని తీసుకుని పౌడర్ చేయాలి. 50 గ్రాముల పౌడర్ తయారు చేయాలి. అందులో బహేడా గుజ్జును కలపాలి. 25 గ్రాముల బహేడా గుజ్జు, బహేడా అంటే ఒక పండు, దీని బెరడుని తీసుకోవాలి. బహేడా గుజ్జు 25 గ్రాములు, త్రికుట 50 గ్రాములు, గోదంతి 10 గ్రాములు, బోదంతి భస్మం లేదా ప్రవాళ పిచ్చిది 10 గ్రాముల చొప్పున, లేదా ఆ సమయంలో ఏది దొరికితే అది 2 గ్రాములు లేదా 1 గ్రాము చొప్పున. వీటన్నిటినీ కలిపి పొద్దున్న సాయంత్రం తేనెతో తీసుకోవాలి. ఇది థైరాయిడ్ ని, గొంతు సంబంధమైన వ్యాధుల్ని పూర్తిగా నయం చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఆసనాల గురించి చెప్తాను. స్థూలకాయం కోసం కొన్ని సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు. లావుగా ఉన్న వాళ్ళకి టైం లేకపోతే చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. వీటితో పాటు మేము ప్రతిరోజు చెప్పే అభ్యాసాలు కూడా చేసుకోవచ్చు. వెనక్కి ముందుకి పాదాలను గుండ్రంగా తిప్పండి. ఇలా చేస్తే పాదాల్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంతేకాదు యోగాసనాలకి అనువుగా మీ శరీరం తయారవుతుంది. ఈ బటర్ఫ్లై ఆసనం మీ థైస్, బటక్స్, హిప్స్ బరువుని తగ్గిస్తుంది. ఈ చిన్న వ్యాయామంలోని 7 పద్ధతులను మేము ప్రతిరోజు చేయిస్తూనే ఉంటాం. కొద్దిసేపట్లో ఇవన్నీ చేయొచ్చు. ముఖ్యంగా బటర్ఫ్లై, థైస్, బటక్స్, హిప్స్ బరువుని తగ్గించడానికి ఇది ఎంతో లాభకారి. మీరు ఊబకాయలు అంటే లావుగా ఉంటే కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేయాలి. ఇవి చేస్తే జాయింట్స్ లో పేరుకున్న కొవ్వు తరిగిపోతుంది. మొదటి అభ్యాసం 2 చేతుల్ని కలిపి బొటన వేళ్లని లోపలికి మడిచి మిగతా వేళ్లని పైకి మడిచి గుండ్రంగా తిప్పాలి. ఇక రెండో అభ్యాసం ఇలా గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల చేతుల్లోని కొవ్వు తగ్గుతుంది. మీ భుజాల్లోని కొవ్వు తగ్గి మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఈ సూక్ష్మ వ్యాయామం మీ జాయింట్స్ లోని కొవ్వును తగ్గించడానికి ఎంతో లాభకారి. దీనివల్ల మీ మెడ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 7 రకాల సూక్ష్మ వ్యాయామాలు మేము రోజు చేయిస్తూ ఉంటాం. వీటి వల్ల శరీరంలోని ఏ నొప్పి అయినా మటుమాయమవుతుంది. ఏ నొప్పి అయినా, సర్వైకల్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్ సమస్యలు, నడుము నొప్పులు, మోకాళ్ల నొప్పులకి ఈ 7 సూక్ష్మ వ్యాయామాలు మీ చేత మేము చేయిస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు మీ చేత చేయిస్తాం 10 ఆసనాలు. ఇది ఒక ప్రత్యేక ప్యాకేజీని ఊబకాయం కోసం తయారు చేశాం. వీటిలో 3 అభ్యాసాలని మేము ప్రతిరోజు చేయిస్తూనే ఉన్నాం. మా యోగా క్లాసుల్లో అర్ధలాసనం, పాదవర్తాసనం, ద్విచక్రియాసనం ముఖ్యంగా చెప్పేవి. కానీ ఈ రోజు ప్రత్యేకంగా మేం మీకు 3 అభ్యాసాలు కూర్చుని, ఇంకా 3 అభ్యాసాలు కూర్చుని చేసిన తర్వాత 2 అభ్యాసాలు నించుని, ఆ తర్వాత 5 అభ్యాసాలు పడుకుని చేసేవి చెప్తాం. పడుకుని చేసే 3 అభ్యాసాలతో పాటు మేము మరో 2 యాడ్ చేశాం. థైరాయిడ్, గొంతుకి సంబంధించి సర్వాంగాసనం, హలాసనం. చేయగలిగితేనే చేయండి, లేకపోతే పర్వాలేదు. ఈ 10 అభ్యాసాల్లో మీరు ఇందులో 10 మీకు ఎందుకు చెప్తున్నామంటే 100% ఊబకాయాన్ని నుంచి లాభాన్ని పొందగలరు. ఏదైనా తేడా ఉండిపోతే వాటిని గృహ వైద్యంతో, మితాహారంతో సరి చేసుకోవచ్చు. మొదటి అభ్యాసం, అన్నిటికంటే ముందు కాళ్లని వెడల్పుగా పెట్టండి. తిరగల్లా తిరగండి. గ్రైండింగ్. 2 కాళ్లు ముందు కలిపాం. 2 చేతుల్ని కలిపి 2 కాళ్లకి దగ్గరగా పెద్ద సున్నాలాగా చుట్టండి. 2 కాళ్ళని కలిపి 2 చేతుల్ని కలిపి ఇలా ముందుకి, ఇలా వెనక్కి, ఈ విధంగా పెద్ద సున్నా చెయ్యాలి. చూడండి, నడుము నొప్పిగా ఉంటే ముందుకు వంగకండి. గుర్తుంచుకోండి, వేళ్లని ఇంటర్లాక్ చేసి పాదాలకి దగ్గరగా పెట్టండి. మీరు వెనక్కి వెళ్లినా కాళ్లు లేపకండి. మోకాళ్లు ఎత్తకూడదు, ఇన్నగా ఉండాలి. మీరు నిటారుగా కూర్చుని ఓ పెద్ద సున్నా చేయాలి. ఆ తర్వాత భిన్న దిశలో చేయాలి. ఈ ప్రత్యేకాసనం పొట్ట బరువుని తగ్గించడానికి. సాధారణంగా మనిషి బరువు పెరిగినప్పుడు ముందు పొట్ట బరువు పెరుగుతుంది,
తర్వాత నడుం బరువు పెరుగుతుంది. తర్వాత పిరుదులు, తొడలు, మడమలు. ఈ అభ్యాసం వల్ల వీటన్నిటిలోని కొవ్వు తగ్గుతుంది. పూర్వకాలంలో స్త్రీలు తిరగలి విసురుతూ సన్నగా నాజుగ్గా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరిని చూసినా లావుగా తయారవుతున్నారు. పగటి వేళ చాలాసేపు నిద్రపోతున్నారు. అలా నిద్రపోవడం మానేయండి. లావు తగ్గాలనుకుంటే మితాహారాన్ని భుజించండి. పొద్దున్న లేస్తూనే గోరువెచ్చని నీళ్లు తాగండి. 2 చేతుల్ని పైకెత్తి గట్టిగా పట్టుకోండి. తీపి తినకండి. దాహం వేసినప్పుడల్లా వేడినీళ్లే తాగండి. దానంతట అదే తగ్గుతుంది. ఇలా పెద్దగా సున్నాలా చేయండి. ముందుకు జరగండి. చేతులు వెనక్కి వెళ్ళాలి. ఇలా ముందుకు రావాలి. మడమలపై నుంచి ఇలా వెనక్కి తీసుకెళ్లాలి. మోకాళ్లని మడవకుండా తిన్నగా ఉంచాలి. మోకాళ్లు మడిచివేస్తే లాభం ఉండదు. మీరు 100 సార్లు చేసినా సరే ఇది ఒక అభ్యాసం. అందుకని మీ కాళ్లు తిన్నగా ఉండాలి, మడవకూడదు. ఇది ఒక అభ్యాసం. ఇకపోతే రెండవది, 2 కాళ్లని బాగా వెడల్పు చేయండి. వెడల్పు చేసిన తర్వాత దీన్ని కటి సౌందర్యాసనం అంటారు. చాలా మందిలో ఊబకాయం పెరిగితే నడువులా అనిపించదు. శరీరాకృతి బండలా తయారవుతుంది. అన్ని భాగాలు రూపం మారిపోతాయి. ఒక్కోసారి మనల్ని చూసుకుంటే మనకే సిగ్గేస్తుంది. భగవంతుడు మనకి ఎంత అందమైన శరీరాన్ని ఇచ్చాడో మన కొద్దిపాటి పొరపాటు వల్ల మన శరీరాన్ని అసహ్యంగా తయారు చేసుకున్నాం. పసిప్రాయంలో తీసుకున్న ఫోటోలను భద్రపరచుకోవాలి. ఎందుకంటే వాటిని పెద్ద అయిన తర్వాత, వయసు మళ్లిన తర్వాత చూసుకుంటూ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్లం అని తలుచుకోవాలి. 2 చేతుల్ని వెడల్పు చేయండి. కటి సౌందర్యాసనం. శ్వాసను లోపలికి పీలుస్తూ నడుం నొప్పిగా ఉంటే ముందుకు వంగొద్దు. కుడి చేత్తో ఎడం కాలి బొటన వేలిని పట్టుకుని ఎడం చేతిని పైకి చేయండి. మధ్యలో ఆపి మరోవైపు నుంచి. దీనివల్ల అనేక లాభాలున్నాయి. నడుం మొదలైన వాటికి. నడుం నొప్పిగా ఉంటే ఇలాగే చేయండి. ఇలా 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 ఇలా. గాలి పీలుస్తూనే పక్కకు తిరగండి. శ్వాస వదులుతూ మధ్యలో ఆగండి. దీనివల్ల పక్కల్లోని కొవ్వుని తగ్గించవచ్చు. ఈ ఆసనంలో నడుము, పొట్ట ఇంకా చేతుల్లోని కొవ్వు తగ్గిపోతుంది. ఇప్పుడు పూర్తిగా తిరగండి. దీన్ని కొంచెం ఫాస్ట్ గా కూడా చేయొచ్చు. ఇకపోతే ఈ 2-3 అభ్యాసాలు, దీన్ని పశు విశ్రామాసనం అంటారు. ఎడమకాలిని మోకాలు దాకా మడవాలి. ఎడమకాలిని బయట నుంచి మడవాలి. ఇక కుడికాలి వేళ్లు లోపలికి, మడమ బయటికి. ఇక కుడికాలిని ఎడమకాలి మోకాలు దగ్గరికి, తొడను తాకేలా మడవాలి. మడమ లోపలికి, వేళ్లు మోకాలికి తాకేలా మడవాలి. వేళ్లు ఇలా పెట్టాలి. ఎడమకాలి వేళ్లు కుడికాలి వేళ్ల దగ్గర ఇలా ఆంచి ఉంచాలి. ఇక ఎడమకాలి వేళ్లు వెనక వైపుకి, వేళ్లు బయటికి, మడమ లోపలికి. పశు విశ్రామాసనం ఇరువైపులా పేరుకున్న కొవ్వుని, ముఖ్యంగా పార్శ్వభాగంలో పెరిగిన కొవ్వును తగ్గిస్తుంది. 2 చేతుల్ని మోకాళ్లపైన ఉంచి గాలిని లోపలికి పీలుస్తూ గాలిని బయటకు వదులుతూ కుడిపక్క ముందుకు వంగాలి. చేతులు, మోచేయి, నుదురు నేల మీద. చేతులు, మోచేయి, నుదురు నేల మీద. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కసారి పైకి లేవాలి. అలాగే మరోవైపుగా. ఒక్కొక్క అభ్యాసాన్ని 5 సార్ల నుంచి మొదలుకుని 50 సార్ల దాకా చేయొచ్చు. మీరు ఊబకాయ సమస్య మిమ్మల్ని ఎంతగా విధిస్తుందో అంతగా ఈ అభ్యాసాన్ని చేయాలి. దీన్నే మరోవైపు నుండి చేయాలి. పశు విశ్రామ ఆసనాన్ని పక్క వైపులో పెరిగిన కొవ్వుని ఒకవైపు నుంచి మరోవైపుకి, పొట్టలో పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు. కుడికాలు బయట నుంచి మడవాలి. కుడికాలి వేళ్లు బయటికి, మడమ లోపలికి. ఇక ఎడమకాలి వేళ్లు కుడికాలి తొడని తాకేలా ఉంచాలి. మోకాళ్లు సమంగా ఉండాలి. 2 చేతులు మోకాళ్ళ మీద. ఇప్పుడు మనం గాలిని లోపలికి పీలుస్తూ చేతుల్ని పైకెత్తాలి. గాలిని బయటకు వదులుతూ ముందుకు వంగాలి.
ఈ అభ్యాసం ఎంతో మంచిది ఊబకాయానికి. ఇక దీన్ని మీరు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, అధికంగా 50 సార్లు దాకా చేయొచ్చు. 5 నుండి మొదలు 50 దాకా ప్రతి అభ్యాసాన్ని తిరిగి చేయొచ్చు. ఒక్కసారి పైకి లేవాలి, మళ్ళీ కిందికి రావాలి. ఈ మెడ ఇలా కాదు, ఇలా వంగాలి, ఇలాగే పైకి లేవాలి. ఈ 3 అభ్యాసాలు కూర్చుని కొవ్వు తగ్గడానికి. ప్రతి అభ్యాసాన్ని 3 సార్ల నుంచి 5, తర్వాత 50 సార్ల దాకా చేయొచ్చు, మీలో కొవ్వు అధికంగా ఉంటే. ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీకెంత అవసరం ఉందో యోగాభ్యాసం. ఇప్పుడు 2 అభ్యాసాలు నిలబడి. 2 అభ్యాసాలు నిలబడి చేసేవి కొవ్వు తగ్గడానికి, బరువును తగ్గించడానికి. మొదటి అభ్యాసం 2 కాళ్ళు సమంగా వెడల్పుగా ఉంచి, ఇక 2 కాళ్ళు వెడల్పుగా ఇలా కోణాసనం. కుడి చేతిని ఇలా ముందుకు తీసుకుని ఎడమకాలి బొటనవేలిని ఇలా పట్టుకోవాలి. ఎడమ చేతి వెనక్గా ఇలా చూడాలి, తర్వాత ఆగాలి. తిరిగి రెండో వైపు నుంచి గాలి పీలుస్తూ కాళ్లను మీరు తాకగలిగినంత మేరకు చాపాలి. ఇక మీరు ఇలా చాపారంటే ఎంత మాత్రం పట్టుకోలేరు, కానీ ఎంతవరకు పట్టుకోగలరో అంతవరకే చాపండి. మీరు కొంచెం స్పీడ్గా కూడా చేయొచ్చు. వెనక వైపు చూస్తూ ఉండండి పైకి. ఇది కోణాసనం. ఇక ఇప్పుడు మీకు చెప్తాం ఒక ప్రత్యేకమైన ఆసనం గురించి. దాని పేరు తిర్యకతాడ ఆసనం. పార్శ్వ భాగాల్లో పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నిలబడి 2 ఆసనాలు చేయాలి. 2 కాళ్ల మధ్య కొద్దిగా దూరం. గాలిని లోపలికి పీలుస్తూ కుడివైపుకి వంగి చేతి వేళ్లను ఇంటర్లాక్ చేసి చేతుల్ని నిటారుగా శ్వాసని పీలుస్తూ కుడివైపుకి రండి. ముందుకు చూడండి. మీరు ఎంతవరకు వంగగలరో వంగండి. పక్క నుంచే వీలైనంత వరకు వంగాలి. మోకాళ్లు వంగకూడదు. ముందు వైపు ఎక్కువగా వంగకండి. పక్క నుండి ఇలా చేయండి. మీరింతవరకే వంగగలిగితే ఇంతే వంగండి. వెనక వైపుకి ఎక్కువగా వంగలేరు. వీలైనంత వరకు వంగండి, పక్కకే వంగండి. అంత ముందుకి వద్దు, వెనక్కి వద్దు. కొవ్వును తగ్గించేందుకు నిలబడి చేసే ఈ 2 అభ్యాసాల గురించి చెప్పాం. ఇక కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేకమైన 3 అభ్యాసాల గురించి మా శిబిరాల్లో చేయిస్తూ ఉంటాం. ఇక కపాలభాంతి ప్రాణాయామం. కపాలభాంతి ప్రాణాయామం 15 నుండి 20 నిమిషాలు. మరో 3 అభ్యాసాల గురించి చెప్పబోతున్నాను. అర్ధాలాసన్, పాదపత్తాసన్, ద్విచక్రియాసన్. ఇవి మాత్రమే మీరు చేశారు. మీరెంతో బిజీగా ఉన్నారు, అసలు తీరిక లేదు యోగాభ్యాసానికి. అయినా ఈ మాత్రం తప్పక చేయండి. మీరు నిద్రపోవడానికి 6 గంటలు, 7-8 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరి ఈ మాత్రం చేయలేరా? ఈ మాత్రం చేసినా మిమ్మల్ని మీరు ఊబకాయ నుంచి తప్పక తప్పించుకోగలుగుతారు. ఈ 3 అతి ముఖ్యమైన అభ్యాసాలు క్రమంలో. ముందుగా మనం ఒక్కొక్క కాలిని 90 డిగ్రీల దాకా పైకెత్తాలి. 2 చేతుల్ని కింది నుంచి తొడల దాకా తీసుకెళ్లండి. ఇది మొదటి అభ్యాసం. ఇది బరువుని, లావుని, ఊబకాయాన్ని కంట్రోల్ చేస్తుంది. మొదటి అభ్యాసం. మనం ఒక్కొక్క కాలిని 90 డిగ్రీల దాకా పైకెత్తాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఒకేసారి. ఒకవేళ నడుము నొప్పిగా ఉంటే 2 కాళ్ళు ఎత్తొద్దు. దాని తర్వాత మరొకటి
చేశాక 5 నుంచి 50 సార్ల దాకా ఒక్కొక్క అభ్యాసాన్ని మీరు చేయొచ్చు. మోకాళ్లు నిటారుగా ఉంచి కాలివేళ్లు నేల ఆంచి ఉంచాలి. ఇది ఎంతో సరళమైన అభ్యాసం. మీ బరువును తగ్గించుకోవడానికి చేస్తున్నారు. దీన్ని 5 నుంచి 50 సార్ల దాకా చేయొచ్చు. మోకాళ్లను నిటారుగా ఉంచాలి. కాలివేళ్లని బలంగా నేలకి గుచ్చుకునేటట్లు ఉంచాలి. మోకాళ్ల నుంచి కాళ్లను వంచకూడదు. మరో అభ్యాసం అర్ధలాసన్. ఇక రెండో అభ్యాసం. దీన్ని కూడా 5 నుంచి 50 సార్ల దాకా చేయొచ్చు. ఈ అభ్యాసం చేయడం అనేది మీలో పెరిగిన కొవ్వును బట్టి మీ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద గుండ్రంగా, పూర్తి గుండ్రంగా పెద్ద సున్నా చేయండి. అలాగే ఎడంకాలుని క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ పద్ధతిలో 5 నుంచి 50 సార్ల దాకా గుండ్రంగా తిప్పండి. పూర్తి గుండ్రంగా పెద్ద వలయంగా చేయండి. ఒక్కొక్క కాలితో ఒక్కొక్కసారి చేసిన తర్వాత ముందు ఒక కాలితో చేసి మళ్లీ ఇదే అభ్యాసాన్ని మరొక కాలితో చేయాలి. ఈ విధంగా ఇలా గుండ్రంగా చేయాలి. పూర్తి గుండ్రంగా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ గా. తిరిగి రెండు కాళ్ళని ఒకసారి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా అవుతుంది ఈ ప్రత్యేక అభ్యాసం లావును తగ్గించడానికి. మోకాళ్లు నిటారుగా, కాలివేళ్లు బలంగా ఉండాలి. నడుము నొప్పిగా ఉంటే చేయొద్దు. కొద్దిగా నడుము నొప్పి ఉన్నా కూడా చేయొద్దు. దీనివల్ల నొప్పి మరింత పెరుగుతుంది. ఒకవేళ నడుము నొప్పి లేకపోతే ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాదు, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని చేయకూడదు. ఎందుకంటే మీ ఎముకలు ముందు నుంచే బలహీనంగా ఉంటాయి. చూడండి, క్లాక్ వైజ్ గుండ్రంగా చేయండి. మళ్లీ యాంటీ క్లాక్ వైజ్ గా గుండ్రంగా చేయండి. ఈ విధంగా పూర్తిగా గుండ్రంగా ఒక పెద్ద సున్నాలా చేయాలి. ఇది లావును తగ్గించడానికి ఎంతో అవసరం. ఈ రెండో అభ్యాసాన్ని కూడా 5 నుంచి 50 సార్ల దాకా చేయొచ్చు. ఇప్పుడు ఊబ శరీరాన్ని తగ్గించుకునే దిశగా మూడో అభ్యాసం ద్విచక్రికాసనం. నడుము నొప్పిగా ఉంటే కేవలం ఒక కాలితో సైక్లింగ్ చేయాలి. లేదు, రెండు కాళ్ళని ఒకేసారి ఈ విధంగా కలిపి పైకెత్తాలి. ఇలా మడవాలి. తిన్నగా చేయాలి. కపాలభాతిలో ప్రాణాయామాన్ని 5 నుంచి 15 నిమిషాల దాకా, మరీ లావుగా ఉంటే 20 నుంచి 25 నిమిషాలు లేదా అరగంట దాకా కూడా చేయిస్తాం. ఇలా దీన్ని 5 నుంచి 50 సార్ల దాకా మీరు చేయండి. పైకి ఎత్తితే రెండు కాళ్లు పూర్తిగా పైకి ఉంటాయి. మడిస్తే మోకాళ్లు ఈ విధంగా ఛాతీని తగిలి వెళతాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఇదే విధంగా చేయాలి. పెద్ద గుండ్రాన్ని చేయాలి. ఇక రెండు కాళ్ళతోటి చేయలేకపోతే ఒక్కొక్క కాలితో మీరు దీన్ని ఈ విధంగా చేయొచ్చు. ఇలాగా, ఇంకా ఈ విధంగా. ఊబకాయాన్ని తగ్గించేందుకు ముఖ్యమైన 3 అభ్యాసాల్ని మీకు చెప్పాం. థైరాయిడ్ ప్రాబ్లం మీకుంటే మీరు మరో 2 ఆసనాల్ని చేయొచ్చు. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఉండి అధిక బరువు లేకపోతే మీరు సర్వాంగాసనం, హలాసనం రెండూ చేయొచ్చు. 2 నుంచి 5 నిమిషాల దాకా సర్వాంగాసనం, 2 నిమిషాల దాకా హలాసనం చేయొచ్చు. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా, హై బీపీ ప్రాబ్లం ఉన్నా, నడుము నొప్పి ఉన్నా దీన్ని చేయకూడదు. సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య ఉన్నా దీన్ని చేయకండి. ఒకవేళ వీటిలో ఏ సమస్య అయినా లేకపోతే మీరు తప్పక మీ బరువును తగ్గించుకోగలరు. థైరాయిడ్ ని సమూలంగా నిర్మించుకోగలరు. సర్వాంగాసనం. మెల్లిమెల్లిగా కాళ్ళని పైకెత్తాలి. శ్వాస పీల్చడం, వదలడం సామాన్యంగా ఉండాలి. నడుం వెనక భాగాన 2 చేతులు కలిసేటట్లు ఉంచండి. కాళ్ళని 90 డిగ్రీలు ఎత్తుకు లేపండి. రెండు కాళ్ల వేళ్లు పైన కలవాలి. మోకాళ్లు తిన్నగా ఉండాలి. మొత్తం శరీర భారాన్ని సమతుల్యం చేయాలి. ఈ సమతుల్యమైన భారం భుజాల మీద, తల మీద ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు మెల్లిమెల్లిగా కాళ్లని నేల మీద ఆంచాలి. కాళ్లని రెంటిని పైకెత్తి నెమ్మదిగా తల వెనక్కి తేవాలి. మోకాళ్లు నెమ్మదిగా నేలని ఆంచండి. మీరెంతసేపు సర్వాంగాసనం చేశారో అంతసేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి. దీని తర్వాత హలాసనం. కాళ్లను రెంటిని పైకెత్తి నెమ్మదిగా తల వెనక్కి తేవాలి. మోకాళ్లు నిటారుగా ఉండాలి.
కాసేపు శవాసనం వెయ్యాలి. చివర్లో అన్ని అభ్యాసాలు చేసిన తర్వాత యోగాభ్యాసానికి చెందిన సులభమైన నియమం. ఇప్పుడు ఎడం పక్కకి ఒత్తిగిలుతూ మీరు లేచి కూర్చోవాలి. ఒకవేళ ఈ 2 ఆసనాల్ని చెయ్యడం మీకు కష్టంగా ఉన్నా, థైరాయిడ్ నుంచి విముక్తి పొందాలనుకున్న ఒక ఆసనం ఉంది. దాని పేరు గ్రీవాసనం. ఇలా తిన్నగా పడుకుని మెడని వెనక్కి వంచాలి. చేతుల్ని భుజాల వెనక్కి నేల మీద ఇలా ఆంచాలి. రెండు చేతుల్ని తొడల మీద ఉంచాలి. మోచేతి చిప్పల్ని నేల మీద ఆంచాలి. 2 కాళ్లు దగ్గరగా మెడ వెనక్కి తిప్పాలి. ఇది థైరాయిడ్కి ఎంతో మంచి అభ్యాసం. ఎడం పక్కకి తిరుగుతూ కూర్చోండి. ఈ ప్రత్యేక యోగాభ్యాస క్రియల్ని మేం మీకు చెప్పాం. ఊబకాయం అంటే ప్రమాదకరమైన జబ్బు. ఇలాంటి రోగానికి చూడ్డానికి, డయాగ్నోసిస్ చేయడానికి మెషిన్ల ద్వారా ఏమంత గడబడి అనిపించదు. లావు పెరిగిన కొద్దీ కొలెస్ట్రాల్ గ్లిసైడ్ కూడా పెరుగుతుంది. అలాగే అన్ని రకాల సమస్యలు ఆ వ్యక్తిని చుట్టుముడతాయి. కానీ చూడ్డానికి ఎలాంటి రోగం కనిపించదు. కానీ వీటి కారణంగా మనిషి జీవనం దుర్భరం అవుతుంది. భయపడకండి. ఆత్మనిర్భరులే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అప్పుడు మీకు మీ జీవితంలో మరొకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు. అయినా బరువు తగ్గడం లేదు. కపాలభాతి యోగాభ్యాసం చేస్తున్నారు, అన్ని రకాల యోగాభ్యాసాలు చేస్తున్నారు, అక్యుప్రెషర్ కూడా చేస్తున్నారు. మరి ఇంకేం చెయ్యాలి? పొద్దున్న లేస్తూనే పలహారంలో ఆనపకాయ రసం తాగండి. యోగాభ్యాసం చేశాక టిఫిన్ రూపంలో ఆనపకాయ రసమే తాగండి. ఆకలి ఎక్కువగా అనిపిస్తే దలియా తినండి. ఈ దలియా డయాబెటీస్ కి ఎంతో మంచిది, బరువును కంట్రోల్ చేస్తుంది. పళ్లు తినండి, పాలు తాగండి, తక్కువ తినండి. మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా తినండి. రాత్రి భోజనంలో కూడా ఆకుకూరలు, పెసరపొట్టుతో ఉన్న పప్పు చేసుకుని తినండి. ఈ విధంగా భోజనంలో ఇలాంటి మార్పులు చేయడం అత్యవసరం. దైనందిన ఆహారంలో మార్పులు చేసుకుంటూ మన దినచర్యలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. 6 గంటలకు మించి పడుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. చూడండి, పొద్దున్న లేవగానే వేడినీళ్లు తాగండి. పొద్దున్న మంచినీళ్లు తాగాలి. ప్రతి వ్యక్తి పొద్దున్నే మంచినీళ్లు తాగాలి. మీరు పొద్దున్నే లేచి వేడి మంచినీళ్లు తాగితే బరువు దానంతట అదే తగ్గుతుంది. అయినా బరువు తగ్గకపోతే వేడినీళ్లు తాగుతున్నా అప్పుడేం చేయాలి? పొద్దున్న లేవగానే త్రిఫల నీటిని తాగాలి. అంటే త్రిఫల 2 చెంచాలు రాత్రిపూట నానబెట్టండి. పొద్దున్న కల్లా నీళ్లలో దాని రసం వస్తుంది. 2 చెంచాల త్రిఫల రాత్రిపూట నానబెట్టి 2 గ్లాసుల నీళ్లలో మరిగించండి పొద్దున్నే. అది 1/2 గ్లాస్ అయ్యాక వడపోసి తాగాలి. అందులో ఏం చేయాలి? అందులో మోకాళ్ల నొప్పులు ఉంటే అందులో నిమ్మకాయ పిండుకుని తాగండి. అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్ది మాత్రం అల్లరసం, కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇక మీరే చూడండి ఒక్కసారిగా బరువు ఎలా తగ్గుతారో. దేశమంతటా లక్షల్లో కాదు కోట్లాది మంది బరువు తగ్గించాం. ఈ రోజు కోట్లాది మందికి కపాలభాతి అభ్యాసం మీద ఎనలేని విశ్వాసం, గురి ఏర్పడింది. ఇందులో మీ దినచర్యలో కొంచెం మార్పు చేస్తున్నాం. ఇలా చేస్తే 100% లావు తగ్గిపోతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆచరించాలి అంతే. ఏం చేయాలంటే 2 చెంచాల త్రిఫలని 1 గ్లాసు నీళ్లలో నానబెట్టాలి రాత్రి. మలబద్ధకం లేకపోతే 1 చెంచా త్రిఫలని 1 గ్లాసు నీళ్లలో నానబెట్టాలి. 2 చెంచాల త్రిఫలని 2 గ్లాసుల నీళ్లలో కలిపి తెల్లారాక దాన్ని బాగా ఉడికించాలి. సగం గ్లాస్ అవగానే అందులో నిమ్మరసం, అల్లరసం 10-15 చుక్కలు, ఇంకా 1 లేదా 2 చెంచాల తేనె కలిపి బాగా వేడివేడిగా తాగాలి. పొద్దున లేవగానే తాగాలి. ఆనపకాయ రసం పలహారంలో తాగాలి. అంటే యోగాభ్యాసం చేశాక దీన్ని తాగితే కడుపు శుభ్రపడుతుంది, బరువు క్రమక్రమంగా తగ్గుతుంది. దీన్ని మీరు పొద్దున్నే లేస్తూ తాగాలి. త్రిఫల నీళ్లు, నిమ్మరసం, అల్లరసం తేనెలో కలుపుకుని తాగాలి. మామూలుగా వేడినీళ్లు తాగినా బరువు తగ్గుతుంది. కేవలం నిమ్మకాయ, అల్లరసం ఇంకా తేనె కలుపుకుని తాగినా లావు తగ్గుతారు. ఇంకా మీరు కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. ఆ ప్రయోగాల్లో ఒక మంచి ప్రయోగం ఉంది. ఆనపకాయ రసంతో పాటు అశ్వగంధ ఆకులు. అశ్వగంధ ఆకులు మన దేశంలో చాలా ఖరీదు. మేము మా ఆశ్రమంలో ఈ మొక్కల్ని 10 రూపాయలకి ఇస్తాం. అదే బయటైతే ఒక్కొక్క మొక్క 20 నుంచి 50 రూపాయల దాకా, ఒక్కోసారి 100 రూపాయల దాకా అమ్ముడవుతుంది. ఇది ఎంతో సాధారణమైనది, కానీ దీని ప్రయోగం ఎవరికీ తెలీదు. దీని గురించి చెప్తాం. అశ్వగంధ ఆకుల్ని తీసుకోవాలి బరువు తగ్గడానికి. బరువు పెరగడానికి అశ్వగంధ వేరుల్ని తీసుకోవాలి. ఆకులు బరువు తగ్గిస్తాయి.
అశ్వగంధ ఆకుల్ని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క ఆకుని వేడి నీళ్ళల్లో తీసుకోవాలి. పొద్దున్న టిఫిన్ కి ముందు. తర్వాత ఏం చేయాలి? దాహం వేసినప్పుడల్లా వేడి నీళ్లు తాగాలి. కొంచెం పచ్చంగా ఉండాలి. 1 నెల దాకా పచ్చంగా ఉండాలి. 7 రోజుల పాటు ఈ ఆకుల్ని వాడాలి. 15 రోజుల తర్వాత మీరు మీ బరువుని చూపించుకుని చూడండి. ఈ ప్రయోగం తర్వాత మీరు పొందుతారు. మీ బరువుని చూపించండి. 1 నెల రోజుల్లో 5, 7 నుండి 15, 20 కిలోల దాకా బరువు తగ్గుతుంది. 3 నుండి 7 కిలోల దాకా మేము ఈ అశ్వగంధ ఆకుల్ని వాడమని చెప్తాం. 3 రోజులు లేదా 7 రోజుల పాటు ఈ ఆకుల్ని తినాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఖాళీ కడుపుతో తినాలి. 15 రోజుల తర్వాత తిరిగి ఇదే పద్ధతిని అవలంబించాలి. 1 నెల రోజుల పాటు పచ్చం చేయాలి. 1 నెల రోజుల పాటు పచ్చం అంటే ఏమీ లేదు. కేవలం ఉప్పు తినడం మానేయండి. బీపీ తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకోండి. అన్నం, గోధుమలు మానేయండి. ఆకుకూరలు, పళ్ళు, పాలు తీసుకోండి. నేను 9 ఏళ్లుగా ఈ ఆహారాన్ని తింటున్నాను. మనిషిలో అధికంగా ఉన్న కొవ్వు దీనితో తగ్గిపోతుంది. సాధారణంగా మనిషి శరీరంలో ఎంత కొవ్వు ఉండాలో అంతే ఉంటుంది. శరీరంలో బరువు ఎలాగూ ఉంటుంది. అదనపు బరువు మాత్రమే తగ్గుతుంది. కపాలభాతి 1 నెల చేస్తే 15 నుంచి 20 కిలోల బరువు మీరు తగ్గితే అంతకుమించి ఏం కావాలి? అశ్వగంధ ఆకుల్ని వాడండి. ఇది కొవ్వుని కొద్ది సమయంలో తగ్గిస్తుంది. 3-7 రోజుల పాటు వాడండి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభించండి. 1 నెల పాటు పచ్చం చేయండి. పచ్చంలో ఆహార ధాన్యాలు, ఉప్పు, తీపి, నెయ్యి అన్ని మానేయండి. ఆకుకూరలు, పాలు, పళ్ళు తినండి. బహుశా మీరు అనొచ్చు, స్వామీజీ ఇవన్నీ పాటిస్తే బరువు దానంతటే తగ్గుతుంది కదా అని. ఎన్నో ప్రయత్నాలు చేశాం. 10-20 ఏళ్ల నుంచి మార్నింగ్ వాక్ చేస్తున్నాం. బరువు తగ్గడం లేదు అన్న వారికి ఇవన్నీ చెప్తున్నాం. అశ్వగంధ ఆకులు. మా మొదటి ప్రయత్నంలో యోగా గురించి, యోగాలో కూడా ప్రాణాయామం, తర్వాత ఆసనాల గురించి. తర్వాత మా 3వ ప్రయత్నం అక్యుప్రెషర్. 4వ దశలో గృహ వైద్యం అంటే ఆనపకాయ రసం, అశ్వగంధ ఆకులు, త్రిఫల గురించి చెప్తాం. హరడు బహేడా, అమ్లా త్రిఫల వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 100 గ్రాముల హరడు బెరడును తీసుకోవాలి. పెద్ద హరడు బెరడు, బహేడా 100 గ్రాములు, దాని బెరడు తీసుకోవాలి. ఆమ్లాలోని బీజం తీసేస్తే ఆమ్లా మిగులుతుంది. ఆమ్లా 100 గ్రాములు, బహేడా బెరడు 100 గ్రాములు, 200 గ్రాముల హరడు బెరడు, దీన్నే త్రిఫల అంటారు. ఎవరైనా త్వరగా బరువు తగ్గించుకోవాలన్నా, మలబద్ధకం అధికంగా ఉన్నా మీరు త్రిఫలను ఇలా తయారు చేయొచ్చు. ఆమ్లా 100 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాముల బహేడా, ఇంకా 200 గ్రాముల హరడు బెరడుని కలిపి ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మీరే వాడాలి. ఇప్పుడు త్రిఫలతో పాటు కావాలంటే కొన్ని ఆయుర్వేదం మందులు కూడా వాడుకోవచ్చు. అలాంటి వారికి నా ప్రాథమికత యోగా గురించి. ఇవన్నీ తీసుకున్నా ఎంతో మంది బద్ధకస్తులుంటారు, కదలలేని వాళ్లుంటారు, శరీరాన్ని కదపలేకపోతారు. అలాంటి వారు మా ఆశ్రమంలో తయారు చేసిన మేధో హర్బటి తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా త్రిఫల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అలాగే అందులో మేధోహర్ ఇంకా ఇతర ద్రవ్యాల మిశ్రమం ఉంటుంది. గుగ్గల్ ఇంకా శిలాజీత్ కలుపుతారు. ఇది కొవ్వును తగ్గించడమే కాక ఎముకల్ని గట్టిపరుస్తుంది. యోగాభ్యాసంతో బరువు తగ్గడంతో పాటు శక్తి పెరుగుతుంది. అయితే మరి త్రిఫల, బుగ్గల్, మేధోహర్బటి ఒక్కొక్క మాత్ర చొప్పున మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు భోజనం తర్వాత వేడి నీటితో వేసుకోవాలి. ఇవి మీకు ఆశ్రమంలోనే తయారయ్యే ఆయుర్వేద మందుల గురించి కూడా కొద్దిగా చెప్పాం. ఆయుర్వేదంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పద్ధతులున్నాయి. కానీ నేను చెప్పే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోగా ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఊబకాయం వల్ల మనిషిలోని కార్యదక్షత తగ్గుతుంది. యోగ కర్మ సుపోషణం. యోగాభ్యాసం చేస్తే మీలోని కార్యదక్షత పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా మీ శరీరాకృతి అందంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీలోని ప్రతిభా పాఠవాలు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. నన్ను అడిగితే సంపూర్ణ వ్యక్తి వికాసానికి, కార్యదక్షతని పెంపొందించుకోవడానికి, ఆత్మవిశ్వాసంతో మెలగడానికి, మీలో నిగూఢమై ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి, సమస్త రోగాల నుంచి ముక్తి పొందడానికి మరొకటి లేదని నేను గట్టిగా చెప్పగలను. ఈ రోజు ఊబకాయం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈ ఊబకాయంతో దేశంలోని 20 నుండి 40% యువత, 10 నుండి 20% దాకా శిశువులు బాధపడుతున్నారు. వీరే కాదు, కోట్లాది మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి మీరు, మీ మిత్రులు, మీ బంధువులు ముక్తి పొందేలా ప్రేరణ కలిగించండి. ఈ ఊబకాయ సమస్య తప్పకుండా మటుమాయమవుతుందని నా అభిప్రాయం. దీనికి కావలసిందల్లా ఇంకా కేవలం యోగాభ్యాసం, ప్రకృతి చికిత్స, సమతుల్య జీవన విధానం, సమతుల్య
ఆహార పానీయాలు, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. రోజు ఒక అరగంట పాటు యోగాభ్యాసం చెయ్యండి. ఊబకాయ సమస్యను పరిష్కరించుకోండి. మీరు ఆరోగ్యంగా, సన్నగా, నాజుగ్గా, ఈ రోజు ఆనందంగా, సంతోషంగా, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటే ఇతరుల మనస్సుల్లో మీకంటూ చెరగని ముద్రని వేసుకోగలుగుతారు. గుర్తుంచుకోండి, శారీరక శ్రమలోపం, థైరాయిడ్, వంశపారంపర్యం కారణాల వల్ల ఊబకాయం వస్తుంది. ఆహార పరిమాణం తగ్గించండి. మాటిమాటికి తినే అలవాటుని మార్చుకోండి. పగటిపూట నిద్రించకండి. 6 గంటలకు మించి నిద్రించకండి. నెయ్యి, నూనె, వేయించిన ఆహారం, మైదాతో తయారైన ఆహారం, బర్గర్, పిజ్జా, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. ఉదయం లేవగానే వేడినీళ్లు తాగండి. రాత్రిపూట భోజనం తగ్గించండి. గృహ వైద్యం. ఉదయం ఖాళీ కడుపుతో ఆనపకాయ రసాన్ని తాగండి. టిఫిన్ లో మొలకెత్తిన దినుసులు, పళ్లు, పాలే తీసుకోండి. రాత్రి 2 గ్లాసుల నీటిలో 2 చెంచాల త్రిఫలని కలపండి. ఉదయం మరిగించండి. అర గ్లాసుడయ్యాక దాంట్లో 2 చుక్కల అల్లరసం, 2 చెంచాల తేనె, ఆవశ్యకతను బట్టి నిమ్మరసాన్ని కలిపి తాగండి. ఊబకాయం ఎక్కువగా ఉంటే 100 గ్రాముల ఉసిరి, 100 గ్రాముల బహేడా బెరడు, 200 గ్రాముల పెద్ద హరడు బెరడు, ఈ మూడింటిని దంచి ఇంట్లోనే త్రిఫలా చూర్ణాన్ని తయారు చేసి వాడండి. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట వేడి నీటితో తాగండి. 3 నుండి 7 రోజుల దాకా దీన్ని వాడాలి. 15 రోజుల తర్వాత తిరిగి వాడాలి. 1 నెల వరకు ఉప్పు, నెయ్యి, తీపి పూర్తిగా మానేయాలి. అన్నానికి బదులు ఆకుకూరలు, కాయగూరలు, పాలు మాత్రమే వాడండి. గోధుమలు, బియ్యం, జొన్నలు, పెసలు 500 గ్రాముల చొప్పున ఉడకబెట్టి జావలా తయారు చేయాలి. ఇందులో 20 గ్రాముల వాము, 50 గ్రాముల తెల్ల నువ్వులు కలపండి. 50 గ్రాముల గోధుమ రవ్వని 400 గ్రాముల నీటిలో వండండి. రుచికి కొత్తిమీర, అల్లం, ఇంకా పచ్చిమిర్చి కలపండి. ఈ జావను తింటే మధుమేహంతో పాటు ఊబకాయం కూడా తగ్గిపోతుంది. ఆయుర్వేద వైద్య చిట్కాలు. ఒకవేళ థైరాయిడ్ మూలంగా ఊబకాయం వస్తే శొంఠి, పిప్పళ్లు, మిరియాలు మూడింటిని సమపాళ్లలో తీసుకుని త్రికుటా చూర్ణాన్ని తయారు చేయండి. ఈ చూర్ణంలో నుండి 50 గ్రాములు తీసుకుని అందులో 25 గ్రాముల బహేడా చూర్ణం, 10 గ్రాముల గోదంతి భస్మం లేదా 10 గ్రాముల ప్రవాల్ పిష్టిని కలపండి. ఈ చూర్ణాన్ని 1 గ్రాము నుండి 1 గ్రాము ఉదయం, సాయంత్రం తేనెతో తీసుకోండి. త్రిఫల, గుగ్గిళ్లు, మేదో హరవటి ఒక్కొక్క మాత్ర చొప్పున పొద్దున్న భోజనానికి 1 గంట ముందు, రాత్రి భోంచేసిన 1 గంట తర్వాత వేడినీళ్లతో తీసుకోండి.